Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. ఎన్నో అప్స్ అండ్ డౌన్స్, ఎంతో నెగటివిటీ అండ్ ఎన్నో ఫేక్ ఎలిగేషన్స్. లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు ఒక హీరోపై నెగటివిటీ పెరుగుతుంది అంటే హీరో ఎదుగుతున్నట్టు అర్థం. అదే హ్యాట్రిక్స్ తర్వాత నెగటివిటీ వచ్చిందంటే హీరో ఆల్రెడీ ఎదిగాడని అర్థం. ప్రెజెంట్ కొన్ని వర్గాలైతే నానిపై పగబట్టాయి. ఇలాంటి టైంలో హిట్ 3 టీజర్ చాలా మందికి మాటలు రాకుండా చేసింది. నాని లుక్ నుంచి ఆ క్వాలిటీ వరకు అన్ని విధాలా సర్ప్రైజ్ చేసింది ఆ టీజర్. కట్ చేస్తే ఇప్పుడు 1 వీక్ గ్యాప్ లోనే ది ప్యారడైజ్ క్లిమ్స్ కూడా రిలీజ్ అయింది. దట్ విత్ హెవీ ఎక్స్పెక్టేషన్స్. ఒక టైప్ 2 హీరో సినిమాకి రిలీజ్ కి ముందు ఫస్ట్ లుక్ కూడా రాకుండానే ఇంత హైప్ రావడం ఇదే ఫస్ట్ టైం. అలా ఎంతో హైప్ అండ్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య సరైన కాంబోతో వచ్చిన ఈ ప్యారడైజ్ క్లిమ్స్ ఎలా ఉందో, నెగిటివిటీని ఇంకా పెంచే విధంగా ఉందా లేక పాజిటివిటీని క్రియేట్ చేసిందా, ఎక్స్పెక్టేషన్స్ ని ఏ రేంజ్ లో అందుకుందో క్లియర్ గా మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందే మీకు గ్లిమ్స్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. గ్లిమ్స్ చూసాక నెగిటివిటీ ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మరి గ్లిమ్స్ ఈ రేంజ్ లో ఉంటే నెగిటివిటీ పెరక్క ఏమవుతుంది? గ్లిమ్స్ చూసాక రైవల్ హీరో ఫ్యాన్స్ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం పక్కా. అసలు వరల్డ్ బిల్డింగ్ ఆ ఫ్రేమ్స్, బ్యాక్ డ్రాప్ క్వాలిటీ, అనిరుద్ మ్యూజిక్ అన్ని కూడా నెక్స్ట్ లెవెల్. నాని శ్రీకాంత్ ఉడేలా కాంబోలో సెకండ్ మూవీ అంటే బ్యాక్ డ్రాప్ డిఫరెంట్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాం. బట్ కాన్సెప్ట్ గెస్ట్ చేయలేని విధంగా ఉంటుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఆ కాకులేంటో, జమానాకెళ్లి నడిచిన శవాల కథ ఏంటో, కడుపు మండిన కాకుల కథ ఏంటో, రక్తం పోసి పెంచిన కథ ఏంటో. అసలు టాలీవుడ్ లో ఇప్పటికే చాలా డిఫరెంట్ స్టోరీస్ వచ్చాయి. కానీ రిలీజ్ కి ముందు జస్ట్ టీజర్ గ్లిమ్స్ చూసి స్టోరీని గెస్ట్ చేయలేకపోవడం వన్ నేనొక్కడనే స్వాగ్ ఇలా కొన్ని సినిమాల విషయంలోనే జరిగింది. బట్ ఈ గ్లిమ్స్ విషయంలో అది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. జాతిలో జోష్ తీసుకొచ్చిన దగడ్, కాకులు తల్వార్ పట్టడం. అసలు టాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ స్టార్ హీరో కూడా తన క్యారెక్టర్ పై ఇలాంటి ట్యాగ్ ని యూజ్ చేయాలని అనుకోడు. ఒక లంజా కొడుకు కథ. నానికి ఏ టైంలో ఎక్కడ ఎలా గేమ్ స్టార్ట్ చేయాలో అన్నీ తెలుసు. నాని లుక్ ని తమ్నెల్లో చూపించారు. బట్ అది గ్లిమ్స్ లో ఎక్కడా కనిపించలేదు. నాయకుడి కథ అంటూ బ్యాక్ షాట్స్ మాత్రమే కనిపించాయి. అండ్ కొన్ని షాట్స్ లో కొంగువా కూడా గుర్తొచ్చింది. బట్ అనిరుద్ మ్యూజిక్ మాత్రం ఒక కొత్త వరల్డ్ లోకి తీసుకెళ్లిందని చెప్పొచ్చు. అండ్ కాకిని గుర్తు చేసేలా ఉండే ఆ చెటలు, నాని బాడీ మేకోవర్, అసలు ఆ క్వాలిటీ చూస్తే తెలుగు సినిమాలాగా ఎక్కడా అనిపించదు. ఖచ్చితంగా తెలుగు సినిమాని ఒక స్టెప్ పైకి కెచ్చబోయేలా కనిపిస్తుంది ఈ ఫిల్మ్. సినిమా దసరా రిలీజ్ అయిన మంత్ లోనే మార్చ్ 26న రిలీజ్ అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సో హిట్ 3 తర్వాత గ్యాప్ కాస్త ఎక్కువగానే తీసుకోబోతున్నాడు నేచురల్ స్టార్. నాని ఇన్ సెపరేట్ లీగ్ అనే దాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకుంటే చాలా బెటర్. ఈ టైర్ 1 టైర్ 2లో రీజనల్ సినిమాల్ని నాని దాటేయబోతున్నాడు. కొడితే ఏనుగు కుంభస్థలం అనే రేంజ్ లోనే ఉంది తన లైనప్. 2018లో ట్రిపుల్ హ్యాట్రిక్ ని మిస్ అయ్యాడు. బట్ ఈసారి మిస్ అయ్యేలా కనిపించట్లేదు. చెప్పినట్టే ఈ గ్లిమ్స్ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అయింది. అండ్ తెలుగు కాకుండా డైరెక్ట్ గా ఇంగ్లీష్ వర్షన్ గ్లిమ్స్ ని ఫస్ట్ చూసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా హాలీవుడ్ సినిమా ఫీల్ తీసుకురావడం పక్కా. ఈ గ్లిమ్స్ కి అనిరుద్ మ్యూజిక్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. ఓవరాల్ గా గ్లిమ్స్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉందా అంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక కొత్త ఎక్స్పెక్టేషన్స్ ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. నానిపై నెగిటివిటీ స్ప్రెడ్ చేసేవాళ్ళు నాని తర్వాత ప్లేస్ లో ఉండే హీరోపై కాన్సన్ట్రేట్ చేయడం బెటర్. టాలీవుడ్ ప్రెజర్ నాని ఎరలో నడుస్తుందన్నలో డౌటే లేదు. పాన్ ఇండియా పేరుతో ఒకే సినిమాకి 2-3 ఏళ్లు చాలా మంది స్టార్ హీరోలు వేస్ట్ చేస్తున్నారు. బట్ కట్ చేస్తే 6 months గ్యాప్ లో పాన్ ఇండియా సినిమాని వదులుతున్నాడు నేచురల్ స్టార్. అండ్ ఈసారి ఇంకో 3 లాంగ్వేజెస్ యాడ్ అయ్యాయి. చూడాలి మరి ఎన్ని లాంగ్వేజెస్ లో థియేట్రికల్ గా రిలీజ్ అవుతుందో. ఖచ్చితంగా ఇదైతే డేర్ అటెంప్ట్. ఓవరాల్ గా చూసుకుంటే ది ప్యారడైజ్ గ్లిమ్స్ ఎక్స్పెక్టేషన్స్ ని సాటిస్ఫై చేసిందని చెప్పొచ్చు. మరి మీకు ఈ గ్లిమ్స్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది ది ప్యారడైజ్ గ్లిమ్స్ పై మా ఫస్ట్ ఇంప్రెషన్. మీకు ఈ గ్లిమ్స్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.